వాడు ఆ సముద్రం ఏమైపోయాడు, ఆ వాడ మునిగిపోయేపాటికి వాడు నిశ్చేష్టం అయిపోయినాడు. కాబట్టి మన ఈ ప్రాణాన్ని విడిచిపెట్టు అనేటువంటిది అది ఎలాంటిదై అంటే ఆ సముద్రం పాలైపోయిన పరిస్థితి అలా అల్లకల్లోలం ఉందో ఈ ప్రాణం పోయిన తర్వాత కూడా అల్లకల్లోలం. ఆలోచించండి. కాబట్టి ఈ భక్తి చాలదు. ప్రాణమునకు ప్రయారిటీ ఇచ్చినటువంటి భక్తి, ఆత్మీయత సెకండరీ ప్లేస్ ఇచ్చినటువంటి వాడు ఎవడు పరలోకానికి వెళ్ళాడు. ఎరా నువ్వు తప్పేవయ్యా, నేను తప్పాను మాస్టారు, నేను స్టేట్ ఫస్ట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తే నేను తప్పాను అంటారేంటి మీరు? తప్పారని నేను ఒప్పుకోను, నేను స్టేట్ ఫస్ట్ అవసరం అని అన్నాడు. వచ్చాడా అనుకున్నాడా? మరి అలా అనుకోవాలి కదా. ఒక మార్గం తన దృష్టికి నీతిగా యథార్థంగా కనపడిందా కనపడలేదా? ఎవరికి? దేవుడిగా తనగా? తాను ఆలోచించుకున్నాడు. దేవుని దృష్టి తన దృష్టి అకౌంట్ చేసుకున్నాడా? మరి అది ఎట్లాగండి? అది ఎలా? కాబట్టి ఇంకో విషయం ఏంటంటే తప్పులెంచువారు తమ పప్పు ఎరుగారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరేంటి? జీరో అని అనుకోండి. జీరో అని తనకు తెలిసిన స్నేహితులు, బంధువులు, ఇరుపరు వారు, తోటి ఉద్యోగస్తులు అనుకోండి, ఇతర సంగతి ఏంటి, ఇతర సంగతి ఏంటి, ఇతర సంగతి ఇతర సంగతి ఇతర సంగతి అడిగామనుకోండి, అది అట్టంటోడు, ఇది ఎట్టంటోడు, ఇది ఎట్టండి, మా భార్య ఎట్టండి, నా కొడుకు ఎట్టాడు, నా కోళ్ళు ఎట్టండి, అప్పు ఎట్టంటిది అని అందరి గురించి ఏదో ఒకటి చెప్తామో చెప్పమా? నన్ను నిన్నని కానీ అందరి గుణాల గురించి మనం చెప్తాం. ఎవరి గురించి చెప్పలేదు? అందరు కాదు, అందరూ ఎంతమంది గురించి అడిగినా సరే వాళ్ళ తప్పు ఏదో మనకి తెలిసింది చెప్తాం. కానీ మన గురించి చెప్పాల్సినప్పుడు ఏం చెప్తాం? మన గురించి అంత ఈజీగా చెప్పలేం. 10 మంది గురించి అడిగినా 10 మందికి 100 మందికి ఏదైనా ఆడేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అంటే చెప్పేస్తావు, టక్కని చెప్పేస్తావు. ప్రతి వ్యక్తిలో ఒక బలహీన పాయింట్ వచ్చి చెప్పేస్తావు. అది ఇన్ జనరల్ గానీ అందరూ ఎంతమంది పరిచయం వాళ్ళు అందరూ తప్పులు ఏంటో, వాళ్ళు ఎల్లవాళ్ళంటే వాళ్ళ స్వభావాలు ఏంటో తెలిసిపోయింది. కానీ నీ స్వభావం నీకు తెలియాలి కదా. దట్ ఈజ్ ఈజీ, అది ఈజీ. అదే సామెత, తప్పులించేవారు తమ తప్పులు ఎరుగారు. ఇంకో మాట, మీరు మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇరుగు పొరుగులో కానీ, లేక తోటి విశ్వాసులైనా, లేక సేవకులైనా, ఎవరైనా సరే ఏ సర్కిల్లో ఉన్నావో వాళ్ళందరి విషయం ఏదో ఒకటి ఏదో సమయం సందర్భం నెగిటివ్ మాట్లాడతావా మాట్లాడుకోవా? నెగిటివ్ మైండ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ నీ విషయంలో నీకున్న నెగిటివ్ మైండ్ ఏంటి చెప్పు ఒకసారి లిస్ట్ అవుట్ చేయి, ఏది ఎక్కువ ఉంటుందో చూద్దాం. చెప్పు. చెప్పవయ్యా, కెన్ యూ డిఫైన్? నీ గురించి నువ్వు చెప్పగలవా? నేను ఎట్టంటిది నా మనసు ఎట్లా, నా మనస్తత్వం ఎట్లా, ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడదా? నీ విషయం నీ ఏమైనా పాయింట్అవుట్ చేసి ఆ నెంబర్ 100, 50 వస్తుందా అన్నా? బయటికి నేను వాళ్ళు అడిగినా వాళ్ళు చెప్పకపోయినా ప్రతి వ్యక్తి, నీకు తెలిసిన ప్రతి వ్యక్తి నీ మైండ్లో ఒక క్యాలిక్యులేటర్ ఉంటుందా ఉండదా? పైకి చెప్పటానికి కుదరకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, చెబితే సమయం ఊరుకోకపోవచ్చు. బట్ యూ హ్యావ్ ఒక వ్యక్తి విషయం నీకు ప్రతి వ్యక్తి ఒక అభిప్రాయం నీకు ఉంటుంది. ఏది అభిప్రాయం? ఏది మైనస్ అవన్నీ నీకు అభిప్రాయంగా ఉంటాయి.
ఈ భక్తి మెట్లో ఎప్పుడైనా నువ్వు అడుగు పెట్టావా? ఇతరుల విషయంలో 100 మంది నీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తే 100 మనిషిలో నీకు ఎలాంటి అభిప్రాయం అనే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక అభిప్రాయం నీకు ఉంటుంది. ఉంటుంది ప్రతి వ్యక్తి విషయంలో ఏదో ఒక ఎలాంటోడు ఇట్టంటోడు ఇట్టంటోడు అట్టంటోడు ఈ బుద్ధి ఎట్టు ఆ బుద్ధి ఆ మనిషి ఎట్టు ఇట్టంటిది ఇట్టంటిది ఇట్టంటోడు ఇట్టంటు అని యూ విల్ హ్యావ్ ఎ జనరల్ ఒపీనియన్ అబౌట్ ద అదర్ పీపుల్. అవునా? కమ్ టు యువర్ పాయింట్. నీ దగ్గరికి రా. నీ దగ్గరికి రా. నీలో ఏం పాయింట్ నీలో ఏమేమి ఏ ఏ రకమైనటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయో ఆ వీక్ పాయింట్స్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తారా? వీటిలో ఏది ఈజీ నీకు? ఏది ఈజీ రెండిట్లో రాయడం? అమ్మా ఏది ఈజీ అంటున్నా? కాబట్టి నువ్వు సరైన స్పిరిచువల్ డెప్త్లో కన్నా వెళితే ఆ డెప్త్ యొక్క అండర్స్టాండింగ్ ఎలాంటి అండర్స్టాండింగ్ ఇస్తుందంటే ఇన్ జనరల్గా మనుషులు ఇతరుల తప్పుడు ఐడెంటిఫై చేయటం వాళ్ళకి వచ్చు, కానీ తమ తప్పు ఐడెంటిఫై చేయటం రాదు. ఆత్మీయ మెట్లు సరైన పాయింట్కి వచ్చినట్లయితే నీ అది సబ్జెక్ట్ అవ్వదు, కానీ నిన్ను గురించి పాయింట్అవుట్ చేసుకునేవి చాలా ఉంటాయి. ఈ రెంట్లో ఏ గుంపులో ఉన్నావు ఒకసారి ఆలోచించి చెప్పన్నారు. which group you belongs, which cadre you belongs. పరిశుడు శంకర మందిరానికి వెళ్ళినప్పుడు ఆ పరిశునికి ప్రార్థన మాకు తెలుసు, శంకర ప్రార్థన మాకు తెలుసు. పరిశుని ప్రార్థన ఎంత పాలిష్గా ఉంది. తన చేతున్న భక్తి అంతా దానిలో పెట్టాడు. అదే టైంలో మళ్ళీ అవతలని ఎత్తుబడుతున్నాడు. నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, అట్టా చేయలేదు, ఇది చేయలేదు. ఏమి చెప్పాడా? గుర్తొచ్చిందా మీకు వాక్యం? ప్రార్థన చేయటమై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది. వారిని సరిచేయుడు ఒకడు సుంకరి. పరిచయుడు నిలవబడి, దేవా, నిన్ను సోదరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతరులు మనుషుల వలనైనను నీ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ప్రభు అక్కడ ముందు పెట్టాడు మన ముందు. శంకర యొక్క తన విషయం తనకున్న భావము, పరిచయుడు తన విషయం తనకున్న భావం చూస్తే ఇక్కడ పరిచయుడు ఒక తాను అనే సబ్జెక్ట్ నాడు పెట్టుకున్నాడా, అదర్ సబ్జెక్ట్ కూడా పెట్టుకున్నాడా? మరి శంకరి అదేంది మీకు ఇప్పుడు పాయింట్? అదేందా డిఫరెన్స్? ఇప్పుడు మాల్పని భక్తి చేస్తున్నాను అంటున్నావు. ఆడెట్ట, ఆ విశ్వాసట్ట, ఈ విశ్వాసట్ట, ఈ విశ్వాసట్ట, ఈ విశ్వాసట్ట, ఈ విశ్వాసట్ట, ఈ విశ్వాసట్ట, ఆ సేవుడిట్ట, ఆ సేవుడిట్ట, ఆడిట్ట, ఈడిట్ట, ఈడి, ఎల్లిట్ట పుల్లిట్ట, ఎల్లిట్ట పుల్లి, ఎల్లిట్ట పుల్లిట్ట అంటున్నాడు. ఎవడు వీళ్ళిద్దరిలో? పరిచయం. మీరు వాడేమన్నాడు? వాళ్ళ దగ్గర ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఒకటే. దట్ ఈజ్ మైండ్ యువర్ బిజినెస్. ఏంటి హిజ్ మైండ్ ఈజ్ హిజ్ బిజినెస్ ఏంటంటే ఈజ్ మైండింగ్ హిజ్ బిజినెస్ ఓన్లీ. ఇంకో సబ్జెక్టుగా చేసుకోలేదు అతను. ఒకసారి ఆలోచించండి. యూ షుడ్ సీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద బోత్. ఈ రెండింటికి ఏమన్నట్టు వ్యత్యాసాన్ని నువ్వు గమనించు. ఈ రెండింటి మీద వ్యత్యాసం ఉంది. ఆ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి ప్రశ్న వేసుకొని
నేను అనేది 100% మినహాయించిన రీతిలో నావాడు అనేది 100% మినహాయించిన రీతిలో వాడు పేపర్ దిద్దుతున్నాడు. ఇవాళ మాస్టర్లు పేపర్ దిద్దుతున్నారంటే అది పేరు ఉందా? పేపర్ వాడి పేరు ఉందా? విద్యార్థి పేరు, వాడి ఇంటి పేరు ఉందా? వాడి ఫోటో ఉందా? వాడి నంబర్ ఉందా? ఇద్దరికి ఉండేవి కదా ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీశారు? దిద్దేవాడు జస్టిస్ చేయాలి, దిద్దేవాడు జస్టిస్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ తీసిపారైతే ఎవడ పేపర్ దిద్దుతున్నాడు ఆడికే. ఇప్పుడు విశ్వాసమైన మనం కూడా ఏ మెట్టుకుని రావాలంటే ఫర్గెట్ అబౌట్ అదర్ వన్. అందరి విషయం మర్చిపో, అందరిని పక్కన పెట్టేసాయి. నేను నీ సబ్జెక్ట్ నేను ముందు పెట్టు. వీరయాం ఎక్కడ ఉన్నాను? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కూడా చెప్తాను. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అది నాకు అనవసరం, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరందరూ మార్చిపోయిన విశ్వాసులే. మీరు అందరూ మార్చిపోయిన విశ్వాసులు. ప్రతి నెల వస్తున్నారు, ఎంప్లాయీస్ గిట్లో కూడా వాక్యం అంటున్నారు. సో యువర్ సో థరో, సో ఇంట్రెస్టెడ్ టు గ్రో అప్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆత్మ ఎదగడానికి ఆశపడుతున్నారు. నేను ఒక ప్రశ్న మీకు చేస్తున్నాను, అదేమిటి? నీ భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండింటినీ 2 లిస్టుల కింద తయారు చేసుకో. హౌ మచ్ ప్రయారిటీ, హౌ మచ్ టైం ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్. భౌతికం అనేటువంటిది నీలో ఉన్న భౌతికానికి, నీకు, నీ భార్య, నీ పిల్లకు అనే దాన్ని ఒక ఛానల్ కానీ రెండు ఆత్మీయత రెండో ఛానల్గా పెట్టేసి ఈ రెండిట్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? విచ్ ఇస్ హయ్యర్, విచ్ ఇస్ లో? ఈ జస్ట్ డిఫరెన్స్ నువ్వు ఒకసారి రైట్ మైండ్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే టు విచ్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ అనేది నీకు ఈజీగా నీకు చెప్పు అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న ఒక అమ్మాయి నాకు తెలుసు. ఆ అమ్మాయి మనస్తత్వం ఏంటో తెలుసా? మగవాళ్ళు ఒకతను ఉన్నాడు, అతను మనస్తత్వం నాకు తెలుసు. వీళ్ళిద్దరు మనస్తత్వం ఏంటంటే దేవుని కోసం ఏమో ఇవ్వాలి 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 అనేటువంటి మనస్తత్వం అబ్బాయి అమ్మాయి ఇద్దరు చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ. ఎంతమందికి ఇవ్వాలి 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 అనేటువంటి పిచ్చే పట్టింది వాళ్ళకి. ఉంచుకోవాలి 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 పిచ్చి లేదు వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు మీరు ఈ మధ్య ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. నేను ఆలోచించండి. అంటే ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాలి, ఎంత ఇచ్చినా ఇంకేయాలి, ఎంత ఇచ్చినా ఇంకేయాలి, ఎంత చేసినా ఇంకా 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 అంటే వాళ్ళ భక్తిని ఎలాగబడుతుందంటే భౌతికేమో కిందకి వెళ్ళిపోతుంది, ఆధ్యాత్మికం పైకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళ యొక్క నిర్ణయాల్లో, వాళ్ళ ఆశల్లో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ సంభాషణలో నాకు అది అర్థమవుతుంది. ఇంతవరకు మీకు చెప్పాను. ఇప్పుడు యూ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నీ విషయాన్ని ఒకసారి ఆలోచించుకుంటే నీవు అనేటి వ్యక్తి నీవు భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలి, శరీరం అన్నీ ఉన్నాయి మనకి. మంచిగా అన్నీ మనకు ఉన్నాయి. నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు ఆత్మీయతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, భౌతికను ప్రాధాన్యత ఇస్తున్నావా? ఈ రెంట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా నువ్వు అర్థం చేసుకోకుండా ఒకసారి ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. టు విచ్ యు ఆర్ గివింగ్ హయ్యర్ ప్రయారిటీ. నాకన్నా మరి దేని అన్న దానిలో మరి ఏం పెడతావు? మన ఇంటి వాళ్ళు మినహాయించి మిగిలిన పెట్టాలి కదా, అంతేనా? ఏ రాదు, అంతేనా? తన ప్రాణమును కూడా పెట్టాలంట దేవుడి కోసం. అంటే ప్రాణం పెట్టేటువంటి ఇవాళ ప్రభు కోసం చచ్చిపోవడం అని దాని అర్థం అక్కడ. అంటే డోంట్ గివ్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ ద లైఫ్ అని దాని అర్థం అక్కడ. ప్రాణం పారేయమని కదా అక్కడ. గివ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికన్నా తక్కువ ప్రాధాన్యత ప్రాణానికి ఇవ్వు, అన్నిటికన్నా తక్కువ ప్రాధాన్యత భౌతికానికి ఇవ్వు, అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత స్పిరిచువాలిటీకి ఇవ్వు అని దాని అర్థం. ఇంకంతగా నీకు వీళ్ళు చెప్పను, నేను చెప్తే నేను పిచ్చోని అయిపోతుంది నేను. అర్థం చేసుకోండి. ఆలోచించండి. కొంతమంది ఉన్నారు
ఒక అమ్మాయి వచ్చింది, పెద్ద 40-50 ఏళ్ళు ఉంటాయి. కనపడింది నాకు. ఎవరమ్మా నీవు, ఏ ఊరు అన్నా. మరేంటి మీరు ఎలా తెలిసి ఇక్కడ ఎలా చేసుకొచ్చారంటే, ఇక్కడ ప్రార్థన ఉందని వచ్చాయా అంది. అది ఎవరు మీరు, ఏంటి నీ సంగతి అన్నా. ఆమె హిందువురాలట, ప్రభువుని నమ్ముకుందంట, భర్త నమ్ముకోలేదు, కొడుకులు 2 ఉన్నారు, వాళ్ళే నమ్ముకోలేదు. భర్త ప్రభుని వదిలేయి, పిల్లలు ప్రభుని వదిలేయి, భక్తిని వదిలేయి అని 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 చివరికి భర్త, నేను పలానా తారీఖు టైం పెడుతున్నాను నీకు, ఆలోచించుకో. ఈ వారం 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను అడుగుతా, ప్రభుని వదిలేసావా అని అడుగుతా. వదిలేశానంటే నిన్ను వదలను నేను. ప్రభుని వదలనంటే నేను వదిలేస్తా అని తారీఖు ఇచ్చాడు. ఆ తారీఖు వరకు వెయిట్ చేశాడు. తర్వాత అడిగాడు, నేను ప్రభుని వదలను అంది. గట్టోట అన్నారు పిల్లలు, తండ్రి. వెళ్ళిపోయింది ఇంట్లో. కాంప్రమైజ్ అవ్వాలా. ఇంకొక అమ్మాయి ఉంది నాన్నగారి టైంలో. స్టూడియో బాబులు అని ఉన్నాడు, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఆయన భార్య. వాళ్ళు హిందువులు. అయితే ఆమె ప్రార్థన రావడం మొదలుపెట్టింది. మారుమనసు పొందింది. తర్వాత నాయన నా భర్త మారుమనసు పొందలేదు, ఆయన కూడా ప్రార్థన చేయండి. ఏంటి ఆయన సంగతి అంటే, ఆయన అప్పటికే 15 సంవత్సరాల నుంచి ఇంటికి రావట్లా. అంటే ఇంటికి రావట్లా. ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు. ఇంటికి మాత్రం రాడు ఒక్కసారి కూడా. ప్రతిరోజు పంపుతాడు కావాల్సినవన్నీ. అంటే ప్రతిరోజు భార్యకి కావాల్సినవన్నీ తృప్తిగా, సంతోషంగా, అన్ని అవస్థలన్నీ పంపుతూ ఉంటాడు మనిషికి ఇచ్చి. ఈయన మాత్రం రాడు. అలా 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ లోపల ఈమె వచ్చి నాన్నగదికి వచ్చి వాక్యాన్ని మారు మనసు పొందింది. తర్వాత పద్ధతి అంతా హిందూ పద్ధతి మార్చేసుకుంది. చక్కగా మారు మనసు పొందింది. ప్రార్థన చేసుకుంటుంది. నాయన నా భర్త ఇలా ఉన్నాడు పూర్వం నుంచి, నేను మనసు పొందాను కదా, ప్రభు ప్రార్థన చేయండి, నా భర్త మారేలాగా ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆయన ప్రార్థన చేసుకుంటుంది. అయ్యగారు కూడా ప్రార్థన చేయమని ఆయన కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చేయగా ఓ రోజున భర్త ఇంటికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన భర్త ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను నమ్ముకున్న దేవుడు నా ప్రార్థన, అయ్యగారు ప్రార్థన అన్నాడు. నా భర్త ఇంటికి వచ్చాడు. వచ్చు మాంసం చేసం మొక్క అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి, ఆ కుండిగారు కూడా తీసుకొచ్చి, ఇదిగో భోజనం వండవే, ఇప్పుడు ఇక్కడ నేను భోజనం చేస్తాను అన్నాడు. కుండిగాలు తెచ్చి కుండిగాలు కొట్టి తలస్నానం చేస్తాను అన్నాడు. మంచిగా నమ్మలేకపోతుంది. అలాగే తలస్నానం చేయించుకున్నాడు భార్యతో. భోజనం పెట్టింది. ఎప్పుడు కూడా పెళ్లి కానీ భార్య కాదు భర్త అన్నం పెడతా కానీ ఇద్దరు కలిసి తినలేదు. నువ్వు కూడా పెట్టి ఇద్దరు కలిసి తిందామన్నాడు. సర్ప్రైజ్ అయిపోయింది ఆమెకి. మళ్ళీ అలాగే 2 రోజులు, మళ్ళీ 3 రోజున తర్వాత అన్నాడు, నేను గురించి ఇక్కడే ఉంటా. ఏంటి ఆయన మీద దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నమ్మలేకపోతుంది భర్త అంత మారిపోతే. ఇక్కడే ఉంటున్నాడు. పిల్లలు అయిపోయిన తర్వాత మరి ఇంతకాలం ఎడబాపుకున్నాను బుద్ధి లేకుండా నేను. తర్వాత మరి నా మనసు మారింది. ఎలా మారిందో వచ్చాను, నీతోనే ఉంటున్నాను, నీతోనే ఉంటాను, అమ్మాయి దగ్గర పోను, ఇక్కడే ఉంటాను అని మళ్ళీ ఏం చెప్పాడంటే,
ఏదో ఇవి పెట్టుకోవడం మానేసావు, ప్రభు అన్నావు, అవన్నీ మానేవే, నాకు ఇష్టం ఉండదు అవన్నీ. అవన్నీ ఏదో నమ్మకుండా అనేది పక్కన పడేసే, ఆ భక్తి పక్కన పెట్టేసే, మన ఇద్దరు చక్కగా ఉందాం అని చెప్పి సలహా ఇచ్చాడు. ఇచ్చినా సరే ఈ అమ్మాయి భక్తి మానట్లా. చివరికి వచ్చేప్పటికి ఒక రోజున ఈ టైం పెడుతున్నాను ఫలానా రోజున, ఆ రోజున మళ్ళీ తిరిగి నిన్ను అడుగుతాం, భక్తిని వదిలేస్తానంటావా, నీతోనే ఉంటా ఇట్లాగే. భక్తిని వదలనంటావా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఎనర్జీ రాను, భక్తి కూడా పంపను, నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమన్నాడు. ఆ టైం వచ్చేసింది. చెప్పు, ఇవాళ ఫైనల్ డే కదా, చెప్పు మరి ఏం తీసుకున్నాను నేను. నువ్వే నాకు కావాలి, ప్రభుత్వం వదిలేస్తానని అంది. వదిలేసింది, ప్రభుని వదిలేసింది, భక్తి వదిలేసింది, అన్ని వదిలేసింది, మళ్ళీ మామూలు అయిపోయింది. శుభ్రంగా చచ్చిపోయే వరకు భక్తి అనేది జీవించింది. మనకి అంత అలాంటి పరిస్థితులు మనకు రాలా ఇంకా. నీకన్నా కొంచెం వచ్చినాయేమో, అతను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా కొట్టుకుపోతున్నాడు, అట్లాగే నెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనకి అనేక మందికి అలాంటిది క్లిష్టమైన పరిస్థితులు లేవు. ఆర్ ఫ్రీ. కొన్నిసార్లు మీ భార్యలు కూడా మనసు పోయిన వాళ్ళు అయి ఉంటారు. ఇక అది ఎంత అనుకూలమో చెప్పడానికి వెళ్ళేది. ఇక వాక్యం విని ప్రార్థన చేసిన భార్య భర్త కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో కలిసి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కలిసి బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, కలిసి ఆత్మీయ పెంచుకునే వాళ్ళు ఉంటారు. భక్తులు ఎదుగుదాం అని చెప్పి భార్య భర్తలు కూడా కలిసి ఆలోచించుకుంటూ భక్తులు ఎదుగుదాం, మా కుటుంబాన్ని కట్టుకుందాం అనే వాళ్ళు కూడా మీరు కొంతమంది ఉంటారు. టూ సైడ్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి మీకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీవు కూడా మరి హౌ మచ్ ప్రయారిటీ ఆర్ గివింగ్ టు ద స్పిరిచువాలిటీ, ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఒక గీత గీసుకొని, భూమధ్య రేఖలో ఒక గీత గీసుకుని అక్కడికే నువ్వు నీ జీవితం అంతా ఆ పరిధిలోనే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? నువ్వు ఆశించిన పాయింట్గా నువ్వు రావద్దా? వీళ్ళు 10 మంది ఉన్నారు. ఎంతమంది ఇతర ఆత్మ కోసం ప్రయాసపడుతున్నారు? ఎంతమంది హయ్యర్ ప్రయారిటీ ప్రభుకి ఇస్తున్నారు? నీ సమయం ఎంత వ్యయపరుస్తున్నారు? నీ మనసుని ఎంత వ్యయపరుస్తున్నారు? నీ ధనాన్ని ఎంత వ్యయపరుస్తున్నారు? ఎంత ఆత్మీయంగా స్పిరిచువల్ ఆస్పెక్ట్లోకి ఎంతవరకు మీరు టర్నప్ అయిపోయారు? ఆర్ ఇన్ గోయింగ్ డెప్త్లో ఉన్నావా నువ్వు? ఇది ఒక స్టాండర్డ్ పెట్టుకుని ఆ స్టాండర్డ్కే బ్యాలెన్స్ చేసుకుంటా పోతున్నావా? కొన్నిసార్లు బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కొంతమందికి. అలా మూడింటికి మందు వాడుతుంటారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం వచ్చిన 20 సంవత్సరాల నుంచి మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మందు వాడుకుంటా చక్కగా బ్రతుకుతున్నారు. చక్కగా లైఫ్ గడిచిపోతుంది. 20 సంవత్సరాల క్రితం షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, గ్యాస్ ట్రబుల్ వచ్చినా మూడింటికి మందు వాడుకుంటూ వెళ్ళిపోతున్నావు. చక్కగా సర్వైవ్ అయిపోతున్నావు. బీపీ బ్యాలెన్స్గా ఉంటుంది, షుగర్ బ్యాలెన్స్గా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ బ్యాలెన్స్గా ఉంటుంది. చక్కగా నార్మల్గా ఆరోగ్యాలు వ్యత్యాసం అయిపోతున్నావు. బాగోలేదా లైఫ్? ఆ మూడింటిలోంచి బ్యాలెన్స్ చేసుకున్నావా, ఆ మూడింటిని పోగొట్టుకున్నావా మనం? అది భక్తి అలా బ్యాలెన్స్ చేసుకోకూడదు, పోగొట్టుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుంటే తృప్తిగా ఉంటున్నాం మనం. పోయిందంటే పోనా, చక్కగా నాకేం పర్లేదండి, చక్కగా డాక్టర్ మంది ఇచ్చారు, కోర్స్ ఫిక్స్ చేశారు, అలాగే వాడుతున్నాను, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అలాగే వాడుతున్నాను, అంత 20 నుంచి బాగానే ఉన్నాను. బీపీ ఎక్కువైపోయినా అపాయం రాలేదు, షుగర్ అయిపోయి అపాయం రాలేదు, ఎక్కడ వచ్చినా చచ్చిపోతాను అనుకోలేదు. డాక్టర్ చక్కగా బ్యాలెన్స్ మంది ఇచ్చాను, బ్యాలెన్స్ మంది చక్కగా అలా వాడుకుంటూ వెళ్తున్నాడు, బ్యాలెన్స్ కొన్నాడు. అసలు పాయింట్ నేను అడిగింది ఇప్పుడు, ఆ 3 వ్యాధులు మందులతో బ్యాలెన్స్ చేసుకున్నావు, జబ్బులు పోయినాయి అంటున్నా. నేను
అది భక్తి కాదు. అది డబ్బులు అలా ఉంటే ఉండొచ్చు, కానీ భక్తి అనేది అలా భక్తి యొక్క భక్తి యంత్రం అలాగే ఉంచుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏంటి చెప్పబోయా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నావు అంటే ఈ 3 వ్యాధుల నుంచి అవి ఉన్నాయి, కానీ అపాయం లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు. భక్తి కూడా అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే పరలోకి వెళ్ళిపోతామా? ఆ 3 లేకుండా పోయిన వాళ్ళు వెళ్తారా పరలోకానికి? మరి అవి బ్యాలెన్సింగ్. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో భక్తి అనేది చేస్తున్నారు, అనేది నాట్ అప్ టు ద పాయింట్, అప్ టు ద మార్క్. ఎన్ని ఆత్మలు సంపాదించావు? అది మిగతా లేదా? కుటుంబానికి భార్య భర్త 2 ఉద్యోగాలు చేస్తారు. పిల్లలు ఉంటే మగపిల్లలు వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నా నెలకు 4 జీతాలు ఇంట్లోకి వస్తున్నా సరే, ఇంకా నాకు ఇంట్లోకి ఆదాయం ఇంకో పక్క నుంచి వస్తుంది. నేనే సింగిల్ హ్యాండ్గా కష్టపడ్డాను, ఆదాయం మరో పక్క నుంచి వస్తుంది. కాబట్టి నేను ఉద్యోగం మానేసి నేను సేవలు ముందుకు వెళ్తాను అనే నిర్ణయానికి వస్తున్నావా నువ్వు? ఇప్పుడు ప్రభుత్వం ఇంకో ఎక్స్టెండ్ చేసిన ఇంకొక సంవత్సరం రిటైర్మెంట్ అవ్వకుండా, దాన్ని కూడా వద్దన్నావా ఉపయోగించుకుంటున్నావా? ఇప్పుడు ఎంత పెంచేస్తారు వాళ్ళు పెంచేది మన కోసం కాదు, వాళ్ళ స్వాతం కోసం వాళ్ళు పెంచుకోవాలి. అందరూ రిటైర్ అయిపోతే డబ్బులు ఇవ్వాలి కదా మొత్తం ఒకేసారి. సరే, ముగించుకునే టైం అవుతుంది. కాబట్టి నేను విన్నవించేది ఏంటంటే, మన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని వందల మంది ఉన్నారు, ఏది సంఖ్య, మీరు ఎంతమంది వర్కౌట్ చేస్తున్నారు, ఎంతమంది దానికోసం పని చేస్తున్నారు, ఎంతమందిగా యాగిన కుటుంబ విషయంలో బాధ్యత కంటే ఆత్మీయ విషయాల బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నామా? అత్యంత ఉందా? ఆ దుఃఖం ఉందా? ఆ విచారం ఉందా? ఆ యొక్క యాక్టివ్ స్పిరిట్ మనలో పనిచేస్తుందా? సంఘం ఎలా పెరగాలి, సహోదరం ఎలా పెరగాలి, ఎలా డెవలప్ చేయాలి? అది ఎంప్లాయీస్ కొన్ని వాళ్ళందరూ అందరూ వాకింగ్ చెప్తారు, మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. అలా కాదు. మనం ఒక ప్రణాళిక మీరు తయారు చేసుకోండి. చేసుకోవట్లేదు, వింటున్నారు, వెళ్తున్నారు. మంచి వాక్యం చెప్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడుందిరా గొంగడే? ఎక్కడుంది? కాబట్టి అపవాది అనేవాడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. వాక్యం రాని వాళ్ళు ఎలాగ రావట్లేదు, వచ్చే వాళ్ళని ఆపలేకపోతున్నాడు, రానిస్తున్నాడు. కానీ అయినా పర్లేదులే, మా కంట్రోల్లో ఉండాలి, వెళ్ళినా సరే వెళ్ళినాక ఆపేసాం కొంతమందిని. పర్వాలేదు, మన వాళ్ళ కింద ఉండిపోయారు. వెళ్ళినా పర్లేదు, అయినా సరే వాళ్ళకైతే బ్రేకులు, ఫ్రంట్ బ్రేక్, ఎన్ని బ్రేకులు ఉంటాయి దానికి? సైకిల్కి ఫ్రంట్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ బ్రేక్ ఉంటుంది. అట్లే అది మనల్ని కూడా భక్తిలో పెట్టి మనకు తెలియకుండానే మనకు మస్కా కొడుతున్నారు. ఏంటి ఇప్పుడు మనకి తెలియకుండానే మనకు మస్కా కొడుతున్నారు. కాబట్టి అలా కాదు, సమయాన్ని పాడు చేసుకోమాకండి. సంపాదనకి మితం లేదు. ఏంటి సంపాదనకి ఉందా మితం? మీరందరూ ఒకే లీవ్లో ఉన్నారా విశ్వాసులు? అందరి శాలరీ ఒకటేనా? అవునా? మరి కాబట్టి నేను మీకు చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఇంకా మనం నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలంటే ఉన్న స్థితిలో నుంచి నువ్వు ఒక అడుగు ముందుకే. జక్కే తను ఉన్న స్థితిలో నుంచి ఒక అడుగు ముందుకి వేసాడా వేయలేదా? వేసాడు. అట్లాగే నువ్వు కూడా స్టెప్స్ ముందుకే. ఏం ముందుకేసాడు జక్కయ్య? ఏం ముందుకేసాడు జక్కయ్య? జక్కలు ఇదేమో ఎలా పని చేసింది? ఉన్న ఆస్తి అంతా ఉంచుకుని ఇంకా పెంచుకోవాలనుకున్నాడా? ఉన్నదాన్ని సహోదరు మారేసాడా? ఇంకో ఉన్నదాన్ని పెంచుకోవాలనుకున్నాడా, లేకపోతే ఇంకేం చేయాలనుకున్నాడా? అంటే తనలో ఏం పోయింది? అక్కడ మార్పు పొందిన ద్వారా ధనాపేక్ష వదిలింది. అక్కడ ఇవాళ ధనాపేక్ష వదలట్లేదు జనాన్ని. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. అది వదలట్లేదు. నేను కొంతమంది చూస్తాను,
ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఆస్తులన్నీ దేవునికి రాసేస్తున్నారు. రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చచ్చిపోయిన తర్వాత మీ ఆస్తులన్నీ దేవుడికి రాశారా? ఎవరు రాయమని నేను అట్లా. కొంతమంది ఇద్దరు భార్య భర్తలు, పిల్లలు లేరు, వాళ్ళకి ఆస్తి ఉంది, మాది పనిచేరు, ఇద్దరు భక్తి చేస్తున్నారు, వాళ్ళు చచ్చిపోబోతున్నారు. అయినా సరే ఆస్తి చచ్చిపోకముందే రాసేస్తున్నారు, దేవుడికి కాదు. మాటలు లేని ఉన్నా సరే వాళ్ళు హిందువులు అయినా సరే వాళ్ళకే రాసేస్తున్నారు. ఏంటి అలా మారుమూల సంగతి చెప్పు నాకు ఒకసారి చెప్పు. చరిత్ర ఇప్పుడు చరిత్రలో జరుగుతున్నాయా, క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నాయా అని అడుగుతున్నా. ఆసుపత్రి ఉన్నవాళ్ళు కొంత ఇస్తున్నారా దేవునికి పర్మనెంట్గా, లేక పిల్లలు లేని వాళ్ళని ఇచ్చేస్తున్నారా అంటే ఇలాంటివి మన క్రైస్తవ సంఘాల్లో జరగట్లా, హిందువుల్లో జరుగుతున్నాయి. ఇవాళ మీరే వెంకటేశ్వర గారు ఉండేవాడు, ఒక ఆయన జమీందారు గారు. ఆయన చచ్చిపోయిన కాగితాలు రాసేసాడు, తన కొడుక్కి 10 పైసలు వాటా, తన భార్యకి 10 పైసలు వాటా, ఇంకెంత ఉంది 50 పైసల వాటా దేవస్థానం రాసేసాడు. ఈ ఊళ్ళో జరిగిందే. అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు గొల్లపల్లి చిన్న చర్చి, చిన్న గుడి ఇంత ఉంటుందేమో, దాని వెనకాల 30,000 ఎకరాల పొలాలు ఉన్నాయి. అలా రాసి ఇచ్చింది దానికి. ఎంత గుడి మొత్తం 10 అడుగులు ఉంటుందేమో. దేవస్థానం కింద ఎంత ఉంది పొలం దానికి? 30,000, 3,000 ఎకరాలు. వీళ్ళు ఎంతమంది స్థలాలు కొని గుడి కట్టారు చేయొద్దండి. మీ సొంతగా స్థలం కొని గుడి కట్టిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 చేతులు కనబడుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, నీ స్పిరిచువాలిటీ అనేటువంటిది నీలో ఉన్నటువంటి ఫిజికల్ థింగ్స్ని ఓవర్కమ్ చేయాలి. ఏంటి? లెట్ యువర్ స్పిరిచువాలిటీ ఓవర్కమ్ ద ఫిజికాలిటీ. ఫిజికల్గా ఉన్నటువంటి మనసును ఓవర్కమ్ చేయాలి. ఏది? ఆధ్యాత్మికం అనేటువంటిది. అప్పుడు ఇలాంటి రిజల్ట్స్ కనబడతాయి. నువ్వు ఎంత సంపాదించినా అంత అక్కడక్కడే ముడి వేసుకుంటున్నావు. చెప్పారు కదా, 2 ఉన్నారని ఇక్కడ. అందరూ అలాంటి వాళ్ళు ఎందుకు కాకూడదు? ఆ ధారణత రాదే, ఆ మనసు రాదే, ఆ ప్రేరణ రాదే. మన వాక్యం వింటున్నా. జకియాన వాక్యం విన్నాడండి ఏమన్నా? జకియాన వాక్యం విన్నాడా? నీ ఆస్తంతా ఇచ్చామని దేవుడు అని చెప్పాడా? మరేంటి? నీ ప్రేమ రుచించిన నాడే, ద సేమ్ డే ఏం చేశాను? నన్ను నేనే మర్చిపోయాను. కాబట్టి మనం నేను చెప్పేది ఏంటంటే, భౌతికమైనటువంటి పర్సెంటేజ్ రోజు రోజు తగ్గకుండా పోతే ఆత్మీయత ఎదిగినట్టు లెక్క కాదు అది. జ్వరం రోజు కొంచెం తగ్గుతుంటే అక్కడ మందు పని చేస్తున్నాడు గుర్తు ఇక్కడ. అదేంది మీకు? ఏ జబ్బు వచ్చినా, ఏ కొలెస్ట్రాల్ ఏదన్నా టెస్ట్లో ఇంత ఉన్నట్టు కనపడుతున్నా సరే ఆ మందు వాడుతూ మరోసారి టెస్ట్ చేసి కొంచెం తగ్గింది, మరోసారి ఇంకొంచెం తగ్గింది, ఇంకో అలా తగ్గితే మాకు సంతోషం, ఆనందమా? మందు వాడుతున్నా సరే రోజుకి దాని పర్సెంటేజ్ తగ్గిపోతుంటే మనకు ఆనందం ఎక్కదా లేదా? అరే మనం భక్తి చేస్తున్నాం, మన భక్తిలో కూడా ఏమో రోజుకి భౌతికమైనటువంటి మనసు, ఆశ, ఆ కోరిక, ఆ ఇచ్చ, ఆ యొక్క మనసు అనేది రోజుకి డిక్రీజ్ అవ్వాలా, పెరగాల? చెప్పు. డిక్రీజ్ అవ్వాలి. కొన్నాళ్ళకి అది లేకుండానే. నేను ముగిస్తున్నాను. అలాంటిదే ఇంకా జరగడం లేదు. మనుషులు ఎంతకాలం వాక్యం అన్నా సరే ఎక్కడుందిరా గొంగడే. సరే, ప్రార్థన చేసుకుందాం. తొమ్మిదింటికి ఆరాధన ఉంది కదా ఇక్కడ. 9ంటికి 9 ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, మరోసారి ఈ ఉదయకాలం మంది మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభువా, ఇతరులు బోధించేవాళ్ళమైనా నీకు నీవు బోధించుకోవా అని అంటున్నారు మీరు. అవును, నాకు నేను బోధించుకోవాలి. బోధించుకుంటున్నానా లేదన్న సంగతి నా స్థితి నాకు తెలుసు. ప్రభువా, మీరు చెప్పిందంతా ఏంటంటే నన్ను నమ్ముకొని లోకం అంతా మీకు ముడేసేస్తాను, లోకం అంతా ఇచ్చేస్తానని చెప్పితే మీరు పర్లేదు. మాకు మీరు చెప్పిన మాటలు, మీ వాక్యం చెప్పిన మాటలు విడిచి వెంబడించు, విడిచి వెంబడించు, విడిచి వెంబడించు, విడిచి వెంబడించు. ద ప్రీచింగ్స్ ఆర్ డిఫరెంట్, అవర్ వేస్ ఆర్ డిఫరెంట్. కాంట్రవర్సీ కనబడుతుంది ప్రభా ఇక్కడ. అయితే 27 అధ్యాయం 25, 26 వచ్చాను చదువుకున్నాం కదా మనం. ఏమైపోయింది? వారి యావత్తు కూడా సముద్రం పాలైపోయి మునిగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంత భక్తి చేసి మన ఆత్మల నది సముద్రంలో మునిగిపోయినట్టుగా కూలిపోతే నరకంలో ఏం ప్రయోజనము? ఆత్మలు సంపాదిస్తున్నావా? నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? ఆత్మలను సంపాదిస్తున్నావా? నీ ఆత్మీయత, నీ భక్తి అంతా కలిపి ఆత్మను బలపరుచుకుంటున్నావా, శరీరాన్ని బలపరుచుకుంటున్నావా? ఆత్మ సంపాదిస్తున్నావా, ధనాన్ని సంపాదిస్తున్నావా? ఈ రెండు యొక్క వ్యత్యాసాన్ని ఒకసారి ఆలోచించుకుని మనం భక్తి ఆలోచిద్దామా? వేర్ ఆర్ యూ? నువ్వు విచ్ పాయింట్ యు ఆర్? నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవా, నీ ముఖ కాంతిలో నా హీన స్థితి కనబడుతుంది అన్నాడు దావీదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన ఎవరైనా ఉన్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయండి. చేయాలని మమ్మల్ని చేయాలని ప్రయాసపడుతున్నాను. నీ బిడ్డలు నాయన దేవా, నీ స్వభావం కలిగి నీ బిడ్డలు నాయన మీలాగా జీవించి బోధించేటువంటి దైవజనుల దగ్గరకు మధ్యకాలం నుంచి జ్ఞానకు దగ్గరకు మీరు మమ్మల్ని నడిపించాం. చెప్తున్నావు కానీ నీ మాటలు నాయన దేవా సహాయ స్థితిలోనే అంటే ఏ సిపాతే ఉన్నట్టుగా సేవా ఎన్ని కోణాల్లో ఎన్ని రీతులుగా అయినో ప్రభావ ఇంకనో భౌతిక సంబంధమైనటువంటి ఫిజికల్ యొక్క స్వభావం స్థితిగతులే నాలో ఏర్పడి చేస్తున్నావు. కానీ ఆధ్యాత్మిక కోణంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎక్కలేనటువంటి స్థితిలోనే ఆయన ఉంటున్నాం. విడిపించండి ఆ యొక్క నాయన తండ్రి. ఎలా ఆధ్యాత్మిక భౌతికంగా ఎన్ని స్థాయిలు, ఎన్ని అంతస్తులు
ఎంత ఎదుగుదలా ఉన్నప్పటికీ ప్రభా మరి మీకు ఉన్నందువల్ల ఒక జన్మించినప్పుడు సమయం ఇచ్చినప్పుడు అనుకున్న వాటిని కూడా మొత్తం ఎంత ప్రఖ్యాతి కీర్తి ప్రభావ సంపాదించుకున్న అంతా కూడా అది సముద్రంలో ఆ యొక్క పోయినట్టుగా 5 అధ్యాయం 25 కంటే ఎంత జ్ఞానకస్ఫూర్తిగా నా యొక్క మా యొక్క శక్తి నేను మాట్లాడాను అలాంటి స్థితిలోనే ఉత్తరంగానే ఎదుర్కొనేటువంటి కానీ ఆధ్యాత్మికంలో తీసుకోలేనప్పుడు సరిపోతుంది ఒక్క చివరాఖరికి ఒక్క ఆశపడ్డాడు అదే ఒక్క అవకాశం నీకు ఇచ్చినట్లయితే ఉండేవాడు కూర్చోలేక లేకపోతున్నాను ఉండగానే ఏదైనా మాకు గతంకాలమే లేచి అవసరమైనటువంటి మీకు మా ఆశించి ఆనాడు జనాలతో మీరు మాట్లాడినట్లుగా ఈ దినాల్లో రక్షణతోటి దేవా మాకు మీ సందేశాన్ని పెట్టుకున్నారు కానీ ఆ సందేశాన్ని స్థితిలోని విడిపించండి అందరూ హృదయం ఫలింపచేయండి నాయన ఆధ్యాత్మికానికి ప్రయాణి వాళ్ళనే తక్కువ అయిపోవాలా అదే నాయన మాకు ఫలింపచేసి సమాసానికి లోపడి ఎదుగుదలలో మేము ఉపయోగపడతా ఉందంటే అప్పుడు ఆయన కూడా సిద్ధం చేసుకునేటువంటి అవకాశం కూడా మీరు పంపిస్తున్నారు మా జీవితాన్ని సిద్ధం చేయండి శక్తివంతులుగా చేయండి రాజమంతులుగా చేయండి అనేక తరాలకి తండ్రి ఎంత ఉపయోగకరంగా చూసుకుంటాం ఇక్కడ అనేక తరాలకి ఉపయోగకరంగా చేయండి ఆరోగ్యం ఉద్యోగాలు పండుగలు ఈ పండుగలు మనం అందరూ కూడా విజయం నాయన ఏర్పాట్లన్నీ మహోన్నతుడైన మా ప్రభువా, మీరు మనం ప్రేమించారు. ఈ కోటాను కోట్ల మంది ప్రపంచ జనాభాగా ఉంటున్న దినాల్లో రక్షించబడిన కోవ చెందిన వారు కనీసం ఎంతమంది ఉన్నారండి? 1% ఉన్నారా? ఇంత జనాభాలో చూస్తే ఆ 1%లో ప్రభావ మేము పొలంలో వెళ్ళే వారం ఎవరైనా ఉన్నామా అని ఆలోచి హౌ లెస్ దెన్ నంబర్ లాట్. ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే మిమ్మల్ని అంగీకరించిన వారికి సంఖ్య ఎంత తక్కువగా ఉన్నది. ఆ తక్కువ సంఖ్యలో మామూలు కూడా ఉంచారు అంటే అది ఎంత గొప్ప భాగ్యము. దాన్ని కూడా మేము కాలదనుకుని సముద్రం మునిగిపోతామంటే దానివల్ల మాకు నష్టం కదా. ఈ పని ప్రయాసం కూడా వ్యర్థమైపోతుంది కదా. ప్రభా, రక్షించబడిన నా యొక్క జీవితంలో ఉన్నటువంటి మా బ్రతికంతా రక్షించబడిన వారు అందరి బ్రతికంతటి సమయం అంతటిలో కూడా కలిపి భౌతికాన్నే కూర్చొని ప్రభా ఆధ్యాత్మికం ఏం కూర్చుకోనకుండా ఉంటే ప్రభా భౌతికమంతా మా మనముతోనే లయం అయిపోతుంది కదా. ఈ లోకలు కలిసిపోతుంది కదా. ఉట్టివారుగా మిగిలిపోయిన వారుగా వెళితే ఏముంది ప్రభా మాకు. కాబట్టి నా తండ్రి అట్లా మా జీవితాన్ని ప్రభా సముద్రం పాలు చేసుకుంటే ఎలాగో ప్రభా. ప్రభా వీరు ఇంత అభివృద్ధి పొందినప్పటికీ వారి అభివృద్ధి అంతా సముద్రంలో మునిగిపోయింది కదా. ఈ లోకం అనేటువంటి సాంద్రంలో
ప్రభావ మేము మునిగిపోయే వాడుకుంటే మా సంపాదన అంతా కలిపి మా బ్రతుకంతా మా ప్రయాసం అంతా కలిపి ఈ లోకంలోనే కలిసిపోయేదిగా మిగిలిపోతే ఏం ప్రయోజనం నాయనా. దేవా మేము చనిపోయినా కానీ మా ప్రయాస అనేది ఈ లోకంలో కలిసిపోయి మునిగిపోయేది కానటువంటిదిగా ఉండగలిగినట్లుగా అటుదని సముద్రం పాలు లోకం పాలు కాకుండా ఉండాలంటే పైన ఉన్న వాటిని సంపాదించుకోమని చెప్పిన భావాన్ని గ్రహించుకొని అటు భావాలతో ప్రభా మా కనులు పైకెత్తినట్టుగా కుటుంబ దయచేయమని మీ వార్త మొదలువేయమని ఏసునామని అనుకుంటున్నాం మా తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ కుమారి కృప పరిశుద్ధాత్మక నిత్య సన్నిధి సహవాసం మరి సదా తోడేండును గాక. ఆమేన్.